The ratio of the ages of A and B at present is 3:1. 4 years earlier, the ratio was 4:1. The present age of A is ఏ మరియు బి ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:1. 4 సంవత్సరముల క్రిందట వారి వయస్సుల నిష్పత్తి 4:1 అయిన ఏ యొక్క ప్రస్తుత వయస్సు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనల్ని ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఏ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో, ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అట్ ప్రెసెంట్. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అట్ ప్రెసెంట్ అనమాట. అంటే ఇది వచ్చేసి ఏంటి, ప్రెసెంట్ ఏజెస్ యొక్క రేషియో అనమాట. ఎంత, 3:1. నెక్స్ట్ 4 years earlier. 4 years earlier అంటున్నారు. అంటే ఏంటి, 4 years earlier అంటే 4 years క్రితం, అంటే 4 సంవత్సరాల ముందు. అంటే ఇప్పుడు మనకి ఏ ఏజ్ ఇచ్చినట్టు, పాస్ట్ ఏజ్ ఇచ్చారు అనమాట. పాస్ట్ ఏజ్ లో వాళ్ళ రేషియోస్ ఇచ్చినట్టు ఉన్నారు. 4 years earlier the ratio was 4:1. ఏంటి, ప్రెసెంట్ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. నెక్స్ట్ 4 years బ్యాక్ అనమాట, 4 సంవత్సరాల క్రిందట వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో కూడా ఇచ్చారు మనకి ఇక్కడ 4:1. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నారు. ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం టాబ్లెట్ మెథడ్ యూస్ చేసుకొని చేయొచ్చు కదా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సపోజ్ ఏ బి. నెక్స్ట్ 4 years బ్యాక్. 4 years బ్యాక్ మనకి రేషియో ఎంత, 4:1. ప్రెసెంట్ ఏజ్ యొక్క రేషియో ఎంత, 3:1 అనమాట. 4 years బ్యాక్ రేషియో వచ్చేసి 4:1. ప్రెసెంట్ ఏజెస్ యొక్క రేషియో వచ్చేసి 3:1 అనమాట. మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది. సపోజ్ ఈ 2ని దీంతో మల్టిప్లై చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్. ఈ 3ని దీంతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు వచ్చే వాల్యూ ఏంటో చూద్దాం ఒకసారి. 4:1 కాస్త ఏమవుతుంది, 8:2 అవుతుంది. 3:1 కాస్త 9:3 అయింది. ఇదేంటి, ఈ 4:1 రేషియో అనేది మనం 2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇది కాస్త 8:2 అయింది. నెక్స్ట్ ఈ 3:1 రేషియోని మనం 3తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 9:3 అనమాట. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఎంత, ఇక్కడ ఏంటి, ఇక్కడ హారిజాంటల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. మనం మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, మనకి 1 part వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ కూడా 1 part. 8 parts కాస్త 9 parts అయింది. ఇక్కడ 2 parts కాస్త 3 parts అయింది అనమాట. అప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది, టోటల్ గా 1 part వస్తుంది. ఈ 1 part వాల్యూ మనకి ఏమవుతుంది, 4 years అవుతుంది. 1 part వాల్యూ మనకి 4 years. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు మన క్వశ్చన్ లో, ఏ యొక్క ప్రస్తుత వయస్సు అంటే ఏంటి, ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్. ఇప్పుడు ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత, 9 parts కదా, 9 parts కాబట్టి 1 part వాల్యూ ఎంత, 4. 9 parts అంటే అప్పుడు ఏమొస్తుంది, 9 4 times 36 అనమాట. ఏ యొక్క ఏజ్ ఎంత అంటే 36. 36 years ఆన్సర్. ఇంకోటి ఎలా చెప్పొచ్చు, సపోజ్ మనకి ఇలానే సపోజ్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. టాబ్లెట్ మెథడ్ యూస్ చేసి మనం రేషియో వేసాం. దీని నుంచి ఏం చెప్పొచ్చు, ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ అన్నారు. ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 9 parts. 9 parts అంటే ఏంటి, ఆన్సర్ వచ్చేసి 9 multiple అవ్వాలి. ఆప్షన్స్ వెరిఫై చేసుకుందాం. 9 multiples ఏమేమి ఉన్నాయి, 48 9 multiple అవుతుందా, అవ్వదు. 40 అనేది 9 multiple అవుతుందా, అవ్వదు. 36 అనేది 9 multiple, 36 అని 9 multiple, ఎస్ ఓకే. 32 9 multiple అంటే కాదు. కాబట్టి మనకు ఆప్షన్స్ లో ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఇలా కూడా మనం చెప్పేసేయచ్చు 9 multiple ప్రకారం కూడా. Rajan got married 8 years ago. His present age is 6/5 times his age at the time of his marriage. Rajan's sister was 10 years younger to him at the time of his marriage. The present age of Rajan's sister. 8 సంవత్సరాల క్రిందట రాజన పెళ్లి అయింది. అతని ప్రస్తుత వయస్సు పెళ్లి అప్పటి వయస్సుకు 65 రెట్లు. అతనికి పెళ్లి అయినప్పుడు అతని సోదరి అతని కంటే 10 సంవత్సరముల చిన్న. రాజన్ చెల్లెలి ప్రస్తుత వయస్సు ఎంత. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు మన క్వశ్చన్ లో, రాజన్ యొక్క సిస్టర్ అనమాట. అంటే ఏంటి, రాజన్ వాళ్ళ చెల్లి యొక్క ప్రెసెంట్ ఏజ్ ప్రస్తుత వయసు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. ఏంటి, రాజన్ కి 8 సంవత్సరాల ముందు పెళ్ళైంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చెప్తున్నారు, హిస్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 6/5 times his age at the time of his marriage. ఇక్కడ ఏంటి, ఇక్కడ 6/5 అనేది ఏమవుతుంది మనకి, ఇక్కడ
ఈ 6/5 అనేది ఏంటిది, ఇది 6/5 అనేది కూడా ఒక మనకి రేషియో అనమాట. ఏ రేషియో, ప్రెసెంట్ ఏజ్ కి మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ అంటున్నారు. ఇక్కడ ఏంటి, సపోజ్ రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఆర్ అనుకుందాం. ఆర్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ ఈక్వల్ టు 6/5 ఆఫ్ 6/5 టైమ్స్ హిజ్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ అంటున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ అతనికి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 8 years అవుతుంది. అతని ప్రెసెంట్ ఏజ్ ఎంత, సపోజ్ మనం ఆర్ అనుకుందాం. కాబట్టి 8 సంవత్సరాల క్రితం అంటే అతనికి పెళ్ళైనప్పుడు అతని వయసు ఎంత ఉండొచ్చు, ప్రెసెంట్ ఏజ్ లో నుంచి 8 years మనము తీసేస్తేనే కదా మనకి అప్పుడు రాజన్ యొక్క వయసు అనేది తెలిసేది మనకి. అతని పెళ్లి టైంలో అతనికి ఎంత వయసు ఉండేది ఎప్పుడు తెలుస్తుంది మనకి. రాజన్ ప్రెసెంట్ ఏజ్ లో నుంచి 8 years మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రాజన్ యొక్క ఏజ్ వస్తుంది ఎప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్. ఆర్ ఈక్వల్ టు 6/5 ఆఫ్ ఆర్ మైనస్ 8. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఇక్కడ మనకి ఇది ఇచ్చారు. ఇప్పుడు ఇదే కండిషన్ నుంచి మనం ఒకటి చెప్పొచ్చు. ఎలా ఏం చెప్పొచ్చు అంటే, సపోజ్ ఇలానే సపోజ్ ఈ ఈక్వేషన్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్. సపోజ్ ఇక్కడ వేస్తే ఏమవుతుంది, 5r అవుతుంది. సిక్స్ బై 5 ఆఫ్ r మైనస్ 8. సపోజ్ 5 మల్టిప్లై చేద్దాం. 5r ఈక్వల్ టు ఏమొస్తుంది, 6r మైనస్ సపోజ్ 48 ఇది తీసుకొద్దాం. 6r మైనస్ 5r, ఆర్ వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 6r మైనస్ 5r దానికి ఈక్వల్ టు ఏమొస్తుంది, 48 వస్తుంది. దీని నుంచి ఆర్ వాల్యూ ఏమవుతుంది, ఆర్ వాల్యూ 48 అనమాట. ఈ 48 అనేది ఏంటిది మనకి ఇక్కడ రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనమాట. రాజన్ ప్రెసెంట్ ఏజ్ 48 years అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, రాజన్ సిస్టర్ వాస్ 10 years యంగర్ టు హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. ఓకేనా, రాజన్స్ సిస్టర్ వాస్ 10 years యంగర్ టు హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. ఇక్కడ ఏమంటున్నారు, రాజన్స్ సిస్టర్ రాజన్ కన్నా 10 years యంగర్ అంటున్నారు. అంటే ఏంటి, 10 years డిఫరెన్స్ ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 10 years ఉన్నట్లు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాజన్ సిస్టర్ ఈజ్ అంటున్నారు. సపోజ్ రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనకి ఏమని తెలిసింది, 48 అని తెలిసింది. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, రాజన్ యొక్క సిస్టర్ ఏజ్ అంటే 10 years యంగర్ కాబట్టి 48 మైనస్ 10 తీసుకోవచ్చు. $38 years. 38 years is our answer. సపోజ్ ఇదే క్వశ్చన్ ని సపోజ్ ఇక్కడ ఏమన్నారు, రాజన్స్ మ్యారీడ్ 8 years ago అంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చారు నెక్స్ట్ మనకి ఇక్కడ రేషియో ఇచ్చారు కదా 6/5 అనేది. హిస్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 6/5 ఆఫ్ టైమ్స్ ఆఫ్ హిస్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్. అంటే ఏంటి, ప్రెసెంట్ 6 parts ఉంది అనుకుందాం. సపోజ్ ప్రెసెంట్ ఏజ్ ఎంత, 6 parts అంటున్నారు. ఇక్కడ ఏంటి, మ్యారేజ్ అయినప్పుడు అతని యొక్క ఏజ్ ఎంత అంటున్నారు, 5 parts అంటున్నారు. అంటే ఏంటి, ప్రెసెంట్ ఏజ్ ఏమో 6 parts, మ్యారేజ్ అయినప్పుడు 5 parts ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ తనకి మ్యారేజ్ అయింది, 8 years బ్యాక్ అనమాట. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవచ్చు కదా మనం, 6 parts మైనస్ 5 parts. ఇక్కడ ఏంటి, 6 parts మైనస్ 5 parts, 1 part వాల్యూ మనకి ఏమైనా వచ్చింది, 8 వచ్చింది. దీని నుంచి మనము రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ మనం రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 6 parts, 1 part వాల్యూ ఎంత మనకి ఇక్కడ 8 years. 6 parts ఏమవుతుంది, 6 8 times 48. దీని నుంచి రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ వచ్చేస్తుంది ఎంత, 48 years రాజన్ యొక్క ప్రెసెంట్ ఏజ్. నెక్స్ట్ రాజన్స్ సిస్టర్ వాస్ 10 years యంగర్ టు హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాజన్స్ సిస్టర్ ఈజ్ అంటున్నారు. ఇక్కడ ఏంటి, రాజన్ యొక్క సిస్టర్ రాజన్ కన్నా కానీ 10 years యంగర్ అంటున్నాడు. ఎప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ అతని మ్యారేజ్ అప్పుడు. రాజన్ మ్యారేజ్ అప్పుడు వాళ్ళ సిస్టర్ 10 years యంగర్ అంటున్నారు. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాజన్ సిస్టర్ ఈజ్ అన్నారు. ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు
అది రాజన్ పెళ్ళైనప్పుడు 10 years డిఫరెన్స్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ మనం 10 years అని చెప్పొచ్చు కదా దీని నుంచి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు 10 years ఉందంటే ఎప్పుడైనా కానీ డిఫరెన్స్ అనేది 10 years ఉంటుంది కదా. మనం ఏం చెప్పుకున్నాము, ఏజ్ డిఫరెన్స్ అనేది ఎనీ టైం టువర్డ్స్ దేర్ లైఫ్, ఎనీ టైం అనేది మనకి ఏజ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 10 years అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, రాజన్ యొక్క ప్రజెంటేజ్ 48 years అయింది. అప్పుడు వాళ్ళ చెల్లెల యొక్క ప్రజెంటేజ్ మనకి ఏమవుతుంది, దీన్ని ఎలా చెప్పొచ్చు, 48 years minus 10 years. ఎందుకంటే 10 years డిఫరెన్స్ తక్కువ, 10 years యంగర్ కాబట్టి తను. దీని నుంచి మనం డైరెక్ట్ గా వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎంత చెప్పొచ్చు, 48 లో నుంచి 10 years సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ రాజన్ సిస్టర్ అనమాట. సపోజ్ 48 minus 10, ఎందుకంటే రాజన్ యొక్క సిస్టర్ యొక్క ప్రెజెంట్ ఏజ్. ఇప్పుడు రాజన్ ప్రెజెంట్ ఏజ్ 48 years, రాజన్ యొక్క సిస్టర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు రాజన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ లో నుంచి ఆమె డిఫరెన్స్ ఎంత, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 years డిఫరెన్స్. కాబట్టి మనం 10 years సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 48 minus 10 38 years అనమాట. ఇప్పుడు ఏంటి, రాజన్ యొక్క సిస్టర్ యొక్క ఏజ్ ఎంత అంటే 38 years. 38 years is our answer. A man's age is 125% of what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. What is his present age? ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు 10 సంవత్సరాల క్రిందట అతని వయస్సుకు 125% ఉంది. కానీ 10 సంవత్సరాల తరువాత వయస్సుకు 83 1/3% ఉంటుంది. అయినా అతని ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఏజెస్ అనేది ఎలా అయినా కంపేర్ చేయొచ్చు. మనము రేషియోలో అయినా కంపేర్ చేయొచ్చు, లేదంటే పర్సంటేజ్ అయినా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, పర్సంటేజ్ లో ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఓన్లీ సింగిల్ పర్సనే ఉన్నారు. అతని ఏజ్ మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక పర్సన్ సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ ఏజెస్ అనేది ఎలా కంపేర్ చేస్తాము, ప్రెసెంట్ ఏజ్ కానీ లేదంటే పాస్ట్ ఏజ్ కానీ, ప్రెసెంట్ కి ఫ్యూచర్ కి కానీ అట్లాగా కంపేర్ చేస్తాము. సపోజ్ క్వశ్చన్ చెక్ చేద్దాం ఒక్కసారి. A man's age is 125% of what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ లో మనకి 2 కండిషన్స్ ఇచ్చారు. 2 కండిషన్స్ వచ్చినాయి. ఏంటి, ప్రెసెంట్ ఏజ్ కి 10 years బ్యాక్ ఏజ్ కి, అంటే ఏంటి, ప్రెసెంట్ ఏజ్ కి పాస్ట్ ఏజ్ కి మధ్య రిలేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి 83 1/3% of what it will be after 10 years అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రెసెంట్ ఏజ్ కి ఫ్యూచర్ ఏజ్ కి మధ్య కండిషన్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఏది యూజ్ చేసుకో, ఇప్పుడు 2 కండిషన్స్ లో మనం ఏది యూజ్ చేసుకున్నా మనకు ఆన్సర్ అయితే వస్తుంది కదా. ఫస్ట్ చెక్ చేద్దాం ఒకటి. A man's age is 125% of what it will be 10 years ago. Suppose 125%. Present age suppose P అనుకున్నాం. 125% అన్నారు. 125% మనం ఎలా తీసుకుంటాం, 125 divided by 100 అంటే ఏమవుతుంది, 5 4. ఇక్కడ ఏంటి, ప్రెసెంట్ ఏజ్, మ్యాన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది, 125% ని మనము ఫ్రాక్షన్ లో రాసుకున్నాం. ఎలాగా, 5/4 ఫ్రాక్షన్స్ లో. మన పర్సెంటేజ్ లో మనం ఈ కాన్సెప్ట్ గురించి ఫుల్ గా డిస్కస్ చేద్దాం. 5/4 ఆఫ్, ఇక్కడ ఏంటి, మల్టిపుల్ 125% ఆఫ్ వాట్ ఇట్ వాస్ 10 years ago అంటున్నారు. అంటే ఏంటి, ప్రెసెంట్ ఏజ్ లో నుంచి 10 years ఏజ్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఎంత వాల్యూ అయితే వస్తుందో అదే వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఏంటి, ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది, P. 10 years ago కాబట్టి P - 10 అనుకుందాం. సపోజ్ ఇలా ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ గా మనం P వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4P = 5P - 50. 58 తీసుకొస్తే 5P - 4P ఏమవుతుంది, 1P అవుతుంది. 1P = 50. అంటే ఏంటి, ఇక్కడ 1 P వాల్యూ, సపోజ్ P అని తీసుకున్నాం. P వాల్యూ ఏమైంది ఇక్కడ 50 years అని వచ్చింది. అంటే ఏంటి, అతని యొక్క ప్రెసెంట్ ఏజ్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్ లో కూడా, మ్యాన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, P వాల్యూ ఎంత వచ్చింది, 50 years వచ్చింది. నెక్స్ట్ సపోజ్ ఇదే, ఇప్పుడు ఏంటి, P కి 10 years ago.
మనకి ఏమని చెప్పారు 125% ఆఫ్ ఈజ్ ఏజ్ 10 years ago అన్నారు కదా. ఈ 125% మనం ఎలా తీసుకున్నాము 5:4 గా తీసుకున్నాం 5/4. మనం ఇలా రేషియో ఫ్రాక్షన్ ఫార్మాట్ లో తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ప్రెసెంట్ ఏజ్ ఏమవుతున్నప్పుడు 5 parts అవుతుంది. 10 years బ్యాక్ అతని ఏజ్ ఏమవుతుంది 4 parts అవుతుంది. ఇక్కడ ఏంటి ప్రెసెంట్ ఏజ్ కి 10 years బ్యాక్ ఏజ్ కి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి 10 years వస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఏజ్ నుంచి 10 years తీసేస్తాం కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది 5 parts కి 4 parts కి డిఫరెన్స్ ఎంత 1 part. అప్పుడు మనకి ఇక్కడ 1 part వాల్యూ ఏమొచ్చింది 10 years వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా 5 parts వాల్యూ ఏమవుతుంది 50 years అవుతుంది. ఇలా మనం సింపుల్ గా చెప్పేసేయచ్చు టాబ్లర్ మెథడ్ యూస్ చేసుకొని. నెక్స్ట్ ఇంకో కండిషన్ యూజ్ చేద్దాం. బట్ 83 ఆఫ్ వాట్ ఇట్ విల్ బి ఆఫ్టర్ 10 years అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, కాకపోతే ఇందాకేమో పాస్ట్ ఏజ్ తో తీసుకున్నాము రిలేషన్ అనేది, ఇప్పుడు ఫ్యూచర్ లో తీసుకున్నాం. సపోజ్ P ఈక్వల్ టు 83 ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్టర్ 10 years. ఇక్కడ ఏంటి ప్రెసెంట్ ఏజ్ అనేది 83 ఆఫ్ ఇక్కడ ఏమంటున్నాడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్టర్ 10 years తర్వాత అంటున్నారు. కాబట్టి దీని నుంచి మనం ఎలా చెప్పొచ్చు సపోజ్ ఈ పర్సెంటేజ్ మనం ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేద్దాం. 83 సపోజ్ ఈ 83 మనం ఎలా చెప్పొచ్చు ఈ 83 నేను స్ప్లిట్ చేస్తున్నా. ఎలాగా సపోజ్ 50% ప్లస్ 33 అంటున్నాను. 50% ప్లస్ 33 టోటల్ ఎంత అయింది 83 అయింది. 50% అంటే మనకు వాల్యూ తెలుసు కదా ఎంత 1/2 అనమాట. 1/2 ప్లస్ 33 1/3% అంటే ఏమొస్తుంది 1/3 వస్తుంది. 1/2 ప్లస్ 1/3 ఫ్రాక్షన్స్ ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎల్సిఎం ఎంత 6 3 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5/6. ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రాక్షన్ 5/6 వచ్చింది ఫ్రాక్షన్. సపోజ్ చూద్దాం. ఇక్కడ ఏంటి ప్రెసెంట్ ఏజ్, ఇక్కడ మనకి ప్రెసెంట్ ఏజ్ ఎంత మనకి 5 parts అనమాట. ఆఫ్టర్ 10 years తర్వాత ఇక్కడ రేషియో ఎంత 6 parts. సపోజ్ ఇలా తీసుకున్నా కానీ మనం టేబులర్ మెథడ్ యూస్ చేసి ప్రెసెంట్ ఏజ్ ఎంత మనకి ఇక్కడ 5 parts అనమాట. ఆఫ్టర్ 10 years తర్వాత ఇతని ఏజ్ ఎంత పెరిగింది 6 parts అంటే 1 part ఇంక్రిమెంట్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది 1 part అవుతుంది. 1 part వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది 10 years కి ఈక్వల్ అవుతుంది కదా. 5 parts ఏమైంది ఇప్పుడు 50 years అయింది అనమాట. అంటే ఏంటి ఈ క్వశ్చన్ లో మనం ఏ కండిషన్ యూస్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి మనకి రిలేషన్ ఎట్లా ఇస్తున్నాడు ప్రెసెంట్ ఏజ్ కి పాస్ట్ ఏజ్ కైనా ఉండొచ్చు రిలేషన్ అనేది, లేదంటే పాస్ట్ ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కైనా మనకి రిలేషన్ ఉండొచ్చు అనమాట. సపోజ్ ఈ రెండు ఈక్వేషన్ లో మనం ఏది యూస్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. Next, the average age of 3 persons is 20 years. If the ratio of their ages is 2:3:5, then the age of the youngest person is. ముగ్గురు వ్యక్తుల సగటు వయస్సు 20 సంవత్సరములు. వారి వయస్సుల నిష్పత్తి 2:3:5 అయినా వారిలో పిన్న వయస్కుడి వయస్సు ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు ఈ క్వశ్చన్ లో మనకి ఫస్ట్ ద ఏజ్ ఆఫ్ ద 3 persons. ఇక్కడ ఏంటి ఈ 3 persons ఉన్నారు. ఆ 3 persons యొక్క యావరేజ్ ఇచ్చారు అనమాట. సపోజ్ మనకి ఇక్కడ ఎంత యావరేజ్ 20 years అంటున్నారు. యావరేజ్ ఎంత 20 years అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్, ఇక్కడ ఏమి ఇచ్చారు ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. ఈ 2:3:5 అనేది ఏంటి వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. నెక్స్ట్ దెన్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్ ఈజ్ అంటున్నారు. ఇక్కడ ఏంటి యంగెస్ట్ పర్సన్ యొక్క మనం ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి
యావరేజ్ అంటే సపోజ్ యావరేజ్ ఫార్ములా మనకి ఐడియా ఉందా? యావరేజ్ అంటే మనం ఎలా తీసుకుంటాము? యావరేజ్ ఫార్ములా ఏమొస్తుంది? యావరేజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ ఏంటి టోటల్ ఎంతైతే ఉందో యావరేజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సపోజ్ టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా తీసుకోవచ్చు? యావరేజ్ ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఏంటి యావరేజ్ ఇచ్చారు, ఇక్కడ ఏంటి యావరేజ్ ఏమన్నారు? 20 years అన్నారు. ఇక్కడ యావరేజ్ ఎంత? 20 years అనమాట. ఇప్పుడు ఏంటి టోటల్ ఎన్ని నెంబర్స్ ఇచ్చారు మనకి? మొత్తం టోటల్ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ మనకి పర్సన్స్ 3 persons ఉన్నారు. ఇప్పుడు ఏంటి సమ్ కావాలి. సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. 20 ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని? 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమ్ ఎంత అయింది? 60 అయింది. ఈ 60 వచ్చేసి ఏంటిది? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అనమాట. ఈ 3 persons యొక్క సమ్ వచ్చేసి ఎంత? 60 years అయింది. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో? ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 2:3:5 అన్నారు. ఇక్కడ వీళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చారు. టూ 2:3:5 అనేది వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో. ఈ రేషియోని సమ్ చేసినప్పుడు మనకు టోటల్ సమ్ మనం ఈక్వల్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏంటి టోటల్ రేషియోని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 2 parts 3 parts 5 parts అనుకుందాం. సపోజ్ టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? అప్పుడు 10 parts అవుతుంది. 10 parts వాల్యూ 60 years అయినప్పుడు 1 part వాల్యూ ఏమవుతుంది? 1 part వాల్యూ మనకి ఏమవుతుంది? 6 years వస్తుంది. 1/6 అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనము యంగెస్ట్ పర్సన్ అన్నారు. యంగెస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమొస్తుంది? 2 parts. 1 part వాల్యూ 6 కాబట్టి 2 parts వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు 12 అవుతుంది. The average age of 3 persons is 46 years. The ratio of their ages is 5:7:11. Then what is the sum of the ages of the first and second person? ఇక్కడ ఏమంటారు? ముగ్గురు వ్యక్తుల సగటు వయస్సు 46 సంవత్సరములు. వారి వయస్సుల నిష్పత్తి 5:7:11. అయినా మొదటి మరియు రెండవ వ్యక్తుల వయస్సుల మొత్తం ఎంత? ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 3 persons ఉన్నారు. ఈ 3 persons యొక్క యావరేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి? 3 persons యొక్క యావరేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫార్ములా ఏంటి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సపోజ్ ఇప్పుడు దీని నుంచి సమ్ ఎంత అవుతుంది? యావరేజ్ ఎంత మనకి ఇక్కడ? 46 years కదా. 46 years. ఈ 46 ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ మనకి 3 persons ఉన్నారు కాబట్టి 46 ఇంటూ 3 138 మనకి టోటల్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ అంటున్నారు. ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. ఎంత? 5:7:11 అనేది వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో అంటున్నారు. ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్? ఫస్ట్ పర్సన్ 5 parts, సెకండ్ పర్సన్ ఎంత? 7 parts ఉంది. సపోజ్ వీళ్ళిద్దరి యొక్క సమ్ ఏజెస్ కనుక్కోవాలి. 5 + 7 ఎంత అవుతుంది? 12 parts అవుతుంది. 12 parts. సపోజ్ 12 parts కాబట్టి ఆన్సర్ అనేది 12 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేస్తే 108 12 మల్టిపుల్. నెక్స్ట్ 96 12 మల్టిపుల్. 72
12 మల్టిపుల్ కాబట్టి వెరిఫై ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారు, టోటల్ ఏజెస్. ఇక్కడ మనకి ఏం తెలుసుకుంది, మనకి టోటల్ వచ్చేసింది, టోటల్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వచ్చేసింది. ఇక్కడ రేషియో ఇచ్చారు, ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్, 7 పార్ట్స్, 11 పార్ట్స్. టోటల్ ఎంత అవుతుంది, మొత్తం యాడ్ చేస్తే 23 పార్ట్స్ అవుతుంది. టోటల్ 23 పార్ట్స్. ఇక్కడ ఏంటి, టోటల్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ పార్ట్స్ లో దీనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ ఏజ్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. దీని నుంచి మనం 1 పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 138 డివైడెడ్ బై 23 వచ్చింది. సపోజ్ నాకు క్యాన్సిలేషన్ చెక్ చేద్దాం. సపోజ్ 3000 లాస్ట్ డిజిట్ తో వెరిఫై చేద్దాం. సపోజ్ 3 మల్టిపుల్స్ ఏమేమున్నాయి, 8 తోటి 3 లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 3 6 టైమ్స్ 8 మల్టిపుల్ అవుతుంది కదా. 8 లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 8 వస్తుంది కదా. సపోజ్ 23 6 టైమ్స్, అప్పుడు ఎంత వస్తుంది, 23 6 టైమ్స్ ఎంత మనకి 138 అవుతుంది. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ తో కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఈ 3 కి 6 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 3 into 6 ఏమవుతుంది, 18 అవుతుంది. అప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 8 అవుతుంది. కాబట్టి మనకి 8 అనేది మల్టిప్లై అవుతుంది. కాబట్టి 23 6 టైమ్స్ ఏమైంది, ఇక్కడ 138 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 6 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 12 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ 6 అయినప్పుడు 12 పార్ట్స్ ఏమవుతుంది, 72 ఇయర్స్ వస్తుంది. టోటల్ ఎంత ఇక్కడ 72 ఇయర్స్ అనమాట. Next, the average of the ages of a man and his daughter is 34 years. If the respective ratio of their ages 4 years from now is 14:5, what is the daughter's present age? ఒక వ్యక్తి మరియు అతని కూతురు వయస్సుల సగటు 34 సంవత్సరములు. ఇప్పటి నుండి 4 సంవత్సరముల తరువాత వారి వయస్సుల నిష్పత్తి 14:5 అవుతుంది. అయిన కూతురు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్ లో, ఫస్ట్ యావరేజ్ ఇచ్చారు. ఏంటి, ఒక మ్యాన్ వల్ల హిస్ డాటర్ అంటే ఏంటి, ఒక తండ్రి కూతురు ఇద్దరి మధ్య ఇద్దరు యొక్క యావరేజ్ ఇచ్చేసారు అనమాట. ఎంత మనకి 34 ఇయర్స్ అనమాట. 34 ఇయర్స్. నెక్స్ట్, ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ ఈజ్ 14:5. ఇక్కడ ఏంటి, ఈ 14:5 అనే రేషియో ఎప్పుడు, ఆఫ్టర్ 4 years అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో మనకి 14:5 అవుతుంది అన్నారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అయినా కూతురు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత, ప్రెసెంట్ ఏజ్ మనం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఏంటి, యావరేజ్ మనకి ఏమని తెలిసింది, 34 ఇయర్స్. దీనికి సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సమ్ అంటే మనకి ఎట్లా వస్తుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత మంది ఉన్నారు, మ్యాన్ హిస్ డాటర్, కాబట్టి ఇద్దరు. 34 into 2 ఆన్సర్ ఏమవుతుంది, 68 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ అంటున్నారు. ఇక్కడ ఏంటి, 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చారు 14:5 అని చెప్పి. సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి, ఈ 68 అనేది ఏంటి, వాళ్ళ ఏజ్ అనేది ప్రెసెంట్ సమ్ ఇచ్చారు. సపోజ్ మనం ఈ క్వశ్చన్ చేయాలంటే, సపోజ్ ఈ 68 years ఆఫ్టర్ 4 years తర్వాత ఏమవుతుంది, 68 కి 4 years కాబట్టి ఇద్దరు పర్సన్స్ కాబట్టి మనం 8 years యాడ్ చేస్తాం. సపోజ్ వీళ్ళ సమ్ తీసుకుందాం, 14 + 5 ఏమవుతుంది, 19 పార్ట్స్ అవుతుంది. 19 పార్ట్స్. ఇప్పుడు ఈ సమ్ ఎప్పుడు ఆఫ్టర్ 4 years అనమాట. ఆఫ్టర్ 4 years తర్వాత వీళ్ళ సమ్ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రెసెంట్ ఏజ్ ఎంత 68. 1 person అయితే మనము 4 years యాడ్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటి 2 persons ఉన్నారు కాబట్టి మనం ఎంత యాడ్ చేయాలి, 8 years యాడ్ చేయాలి. 68 + 8 ఎంత, 76. 19 parts వాల్యూ ఎంత వచ్చింది మనకి, 76 వచ్చింది. 1 part ఏమవుతుంది అప్పుడు, 76/19.
19 టైమ్స్ 4 టైమ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, వన్ పార్ట్ వాల్యూ ఏంటి, 4 ఇయర్స్ అనమాట. వన్ పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ 4 ఇయర్స్ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ డాటర్స్ ప్రెసెంట్ ఏజ్. సపోజ్ 4 ఇయర్స్ తర్వాత ఈమె ఏజ్ ఎంత, 50. సపోజ్ 4 ఇయర్స్ తర్వాత 5 పార్ట్స్, వన్ పార్ట్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 4 ఇయర్స్ అని వచ్చింది. కాబట్టి 5 పార్ట్స్ అన్నప్పుడు 20 - 4 అవుతుంది. ఫైవ్ పార్ట్స్ అన్నప్పుడు మనకి ఎంత అవుతుంది, ప్రెసెంట్ వన్ పార్ట్ వాల్యూ మనకి 4 పార్ట్స్ కాబట్టి వన్ పార్ట్ వాల్యూ మనకి 4 ఇయర్స్ కాబట్టి 5 పార్ట్స్ అన్నప్పుడు 20 ఇయర్స్ అవుతుంది. ఈ ఏజ్ ఎప్పుడు, ఈ 20 ఇయర్స్ అనేది ఎప్పుడు, ఆఫ్టర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ 20 ఇయర్స్. కానీ ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే -4 సబ్ట్రాక్ట్ చేయాలి కదా, ఎందుకంటే 4 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ అయిందంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది, అప్పుడు 20 - 4 అవుతుంది, అంటే 16 ఇయర్స్. ఇయర్స్ అనేది ఆన్సర్ అనమాట. కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ a person had 5 children with a gap of 3 years each. The sum of their ages is 50 years. Then what is the age of the youngest child? ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తికి 3 సంవత్సరముల అంతరాలలో వరుసగా 5 పిల్లలు కలిగారు. వారి మొత్తం వయసు 50 సంవత్సరములు. అయినా అందరికంటే చిన్నవారి వయసు ఎంత? ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్ లో, ఒక పర్సన్ కి ఒక 5 చిల్డ్రన్ ఉన్నారనమాట. వాళ్ళల్లో ఏంటి, ఒక్కొక్క పిల్లలకి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత, 3 ఇయర్స్ అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ పర్సన్ హ్యాడ్ 5 చిల్డ్రన్, 5 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 3 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వాళ్ళ ఏజెస్ యొక్క సమ్ ఇచ్చారు, ఎంత, 50 ఇయర్స్ ఇచ్చారు. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, చిన్నవాని వయస్సు, యంగెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ దీని నుంచి ఏంటి, సపోజ్ యంగెస్ట్ చిల్డ్రన్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుందాం. సపోజ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంతో ఫైండ్ అవుట్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక్కొక్కరికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటున్నారు. ఫస్ట్ పర్సన్ స్మాల్ చిల్డ్రన్ కాబట్టి యంగెస్ట్ పర్సన్ కాబట్టి సపోజ్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఒక్కొక్కరికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే నెక్స్ట్ పర్సన్ కి మనం ఏం చేస్తాము, 3 ఇయర్స్ యాడ్ చేసుకుంటాము. సపోజ్ ఎక్స్ + 3. ఇక్కడ ఏంటి, ఫస్ట్ చిల్డ్రన్, స్టార్టింగ్ చిల్డ్రన్ కాబట్టి ఇతని ఏజ్ ఎంత, ఎక్స్. ఇతనికన్నా నెక్స్ట్ పర్సన్ అతని వీళ్ళ మధ్య ఏజ్ ఎంత, 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఇతనికి 3 ఇయర్స్ యాడ్ చేసాం, X + 3. నెక్స్ట్ పర్సన్ కి ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేస్తాం కాబట్టి X + 6 అయింది. ఈ పర్సన్ కి X + 9 ఇంకా 3 ఇయర్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఈ పర్సన్ కి X + 12, ఎందుకంటే ఒక్కొక్కరికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఒక్కొక్క పర్సన్ యొక్క ఏజ్ మనకు తెలుసు కాబట్టి ఇది మొత్తం సమ్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళ మొత్తం సమ్ చేసేదంటే ఈ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంట, 50 ఇయర్స్ కి ఈక్వల్ అవుతుందంట. సపోజ్ ఎక్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, 5x ప్లస్ ఇక్కడ ఎంత, 3 ఇయర్స్ 6 ఇయర్స్ ఎంత, 9 + 9 18 + 12 30. దీని ఏం చెప్పొచ్చు, 5x = ఏమవుతుంది, 50 - 30 అవుతుంది. అంతే ఎంత, 20 ఇయర్స్ అనమాట. 5x = 20 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. యంగెస్ట్ చిల్డ్రన్ యొక్క ఏజ్ ఎంత అంటే మనం 4 ఇయర్స్ అనమాట. సపోజ్ ఇదే క్వశ్చన్ ని వేరే షార్ట్ కట్ మోడల్ లో ట్రై చేద్దాం.
స్మాలెస్ట్ యంగెస్ట్ చిల్డ్రన్ యొక్క ఏజ్ సపోజ్ ఎక్స్, ఫస్ట్ పర్సన్ ఎక్స్, సెకండ్ నెక్స్ట్ పర్సన్ ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 9, ఎక్స్ ప్లస్ 12. వీళ్ళ ఐదుగురు ఏజెస్ ఎంత? 5 persons. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 3 years. ఇక్కడ 3 years గ్యాప్ వస్తుంది, ఇక్కడ 3 years, ఇక్కడ 3 years. అంటే ఏంటి, వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది, అంటే 3 years డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఒక పర్సన్ ఎక్స్, ఇప్పుడు ఇవి వచ్చేసి ఎలా ఉన్నాయి, కాన్సిక్యూటివ్ లో ఉన్నాయి అనమాట. అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ అవుతుంది. ఏ 2 numbers మధ్య డిఫరెన్స్ తీసుకున్నా కానీ సేమ్ వస్తుంది. అంటే ఇలా తీసుకున్నప్పుడు మనకి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇలా కంటిన్యూస్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇది మనకి దీని నుంచి మనము యావరేజ్ చెప్పొచ్చు. యావరేజ్ గా సేమ్ అవుతుంది మనకి, మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 5 numbers ఉన్నాయి. 5 numbers ఉన్నప్పుడు ఈ మిడిల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ యావరేజ్ అవుతుంది అనమాట. సపోజ్ యావరేజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 6. ఈ ఎక్స్ ప్లస్ 6 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? యావరేజ్. ఇప్పుడు సమ్ ఎంత ఇచ్చారు మనకి? 50 years ఇచ్చారు. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 5 persons ఉన్నారు. సమ్ 50 అయినప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? 50/5 కదా. యావరేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టోటల్ సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 persons. 50/5 అంటే ఎంత? 10 years. ఇప్పుడు దీని నుంచి మనం యావరేజ్ ఏం చెప్పొచ్చు? 10 years అని చెప్పొచ్చు కదా. ఈ ఎక్స్ ప్లస్ 6 దేనికి ఈక్వల్ అవ్వచ్చు? 10. ఈ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 10 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 4 years అనమాట. ఈ ఎక్స్ ప్లస్ 6 ఇక్కడ యావరేజ్. ఈ యావరేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 10 years. 10 years అనేది కూడా మనకి ఇక్కడ యావరేజ్ కదా. ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 10, ఎక్స్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ Sneha's age is 1/6 of her mother's age. Sneha's mother's age will be twice of Vimal's age after 10 years. If Vimal's 8th birthday was celebrated 2 years ago, then what is Sneha's present age? ఇక్కడ ఏంటి, స్నేహ వయస్సు ఆమె తల్లి వయస్సులో 1/6వ వంతు. 10 సంవత్సరముల తరువాత స్నేహ తల్లి వయస్సు విమల్ వయస్సుకు రెట్టింపు అవుతుంది. 2 సంవత్సరముల క్రిందట విమల్ 8వ పుట్టినరోజు జరుపుకొని ఉంటే స్నేహ ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్ లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్నేహ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి, స్నేహ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి, రిలేషన్ ఇచ్చారు అనమాట. ఒక పర్సన్ కి రిలేషన్ ఇచ్చారు. ఆ రిలేషన్ తో సింపుల్ గా ఎలా చెప్దాం. మనకి దీనిలో పేపర్ పెన్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్నేహాస్ ఏజ్ ఈజ్ 1/6 ఆఫ్ హర్ మదర్స్ ఏజ్. ఇక్కడ ఏంటి, స్నేహ యొక్క ఏజ్ అనేది 1/6 ఆఫ్ హర్ మదర్స్ ఏజ్. అంటే స్నేహ యొక్క ఏజ్ కి వాళ్ళ మదర్ యొక్క ఏజ్ కి మధ్య మనకి రేషియో ఇచ్చారు. నెక్స్ట్ స్నేహాస్ మదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. అంటే ఏంటి, స్నేహ వాళ్ళ అమ్మ వాళ్ళ ఏజ్ ఎంత అంటే ఈజ్ ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ అనమాట. విమల్ యొక్క ఏజ్ కి ట్వైస్ డబల్ అవుతుంది. అంటే ఏంటి, రెట్టింపు అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ 10 years. ఇప్పుడు మనం విమల్ యొక్క ఏజ్ తెలిసిందనుకో, అప్పుడేగా మనం మదర్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయగలిగేది. నెక్స్ట్, ఇఫ్ విమల్స్ 8th birthday was celebrated 2 years ago, then what is the Sneha's present age? ఇక్కడ ఏంటి, విమల్ యొక్క 8th birthday 2 సంవత్సరాల క్రితం. అంటే ఏంటి, 2 years బ్యాక్ 8th birthday చేసుకున్నాడు. అప్పుడు అతని ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది? విమల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఇప్పుడు 2 years బ్యాక్ 8 years అయితే అతనికి ఇప్పుడు ఎంత ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 2 యాడ్ చేస్తాం కదా మనము. ప్రెసెంట్ కావాలి ఫైండ్ అవుట్ చేయాలి అంటే 8 + 2 10 years అవుతుంది. విమల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 2 years బ్యాక్ 8th birthday అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము? 8 years అప్పుడు 8 + 2 ఏంటి, ఆఫ్టర్ 2 years ago 8th birthday చేసుకున్నాడు. కాబట్టి అప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది? 8 + 2 అంటే ఎన్ని ఇయర్స్? 10 years. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్, ఇప్పుడు విమల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత? 10 years అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, దీన్ని చేంజ్ చెప్పొచ్చు మనం. ఇఫ్ విమల్స్ 8th birthday was celebrated 2 years ago. ఇక్కడ ఏంటి, ఇది విమల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనకు వచ్చేసింది. ఇక్కడ ఏమంటున్నారు, స్నేహ యొక్క మదర్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్నేహ యొక్క మదర్ ఏజ్ ఎవరితో రిలేషన్ లో ఉండింది? విమల్ అనమాట. విమల్ ఏజ్ మనకు తెలుసుగా
ఎంత అని తెలుసు, విమల్ ఏజ్ మనకి 10 years అని తెలుసు. దీని నుంచి ఏం చెప్పచ్చు, స్నేహాస్ మదర్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ అన్నారు. ఎప్పుడు ఆఫ్టర్ 10 years అంట. 10 years తర్వాత ఇప్పుడు విమల్ యొక్క ఏజ్ మనకి ఎంత వచ్చింది, 10 years అని వచ్చింది. ఆఫ్టర్ 10 years అంటే అప్పుడు ఎంత అవుతుంది, విమల్ యొక్క ఏజ్ 20 years అవుతుంది కదా. అప్పుడు స్నేహ యొక్క మదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, డబుల్ అవుతుంది. స్నేహ యొక్క మదర్ యొక్క ఏజ్ అంతా ట్వైస్ ఆఫ్, ఇక్కడ ఏంటి డబల్ అనమాట. దేంతో మల్టిప్లై చేయాలి మరి, ఇప్పుడు విమల్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 10 years. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఎంత 10 years, ఆఫ్టర్ 10 years అన్నప్పుడు 10 + 10 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 20 years అవుతుంది. టోటల్ మనకి ఇక్కడ ఏం తెలిసింది, 40 years అనమాట. ఇదేంటి 10 years తర్వాత 10 years తర్వాత మదర్ యొక్క ఏజ్ మనకి ఎంత తెలిసింది, ఆఫ్టర్ 10 years తర్వాత 40 years అని వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మనం దీన్ని ఏం చెప్పొచ్చు, స్నేహ మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇది వచ్చేసి ఏంటి 10 years తర్వాత, ఆఫ్టర్ 10 years అంటారు కదా ఇక్కడ. ఆఫ్టర్ 10 years తర్వాత స్నేహ యొక్క మదర్ ఏజ్ ఎంత అవుతుంది, ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత ఈమె ఏజ్ ఎంత 40 years. కానీ అప్పుడు దాని నుంచి ప్రెసెంట్ ఏజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, స్నేహ మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 10 years సబ్ట్రాక్ట్ చేయాల్సిందే మనం. ఇది వచ్చేసి ఏంటి ఆఫ్టర్ 10 years తర్వాత మదర్ యొక్క ఏజ్. కానీ మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 40 - 10. దీని నుంచి అప్పుడు ఏమవుతుంది 30 years అవుతుంది. స్నేహ యొక్క మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 30 years అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, స్నేహ యొక్క ఏజ్ ఎంత అవుతుందంట, 1/6 ఆఫ్ హర్ మదర్స్ ఏజ్ అంటే 30. 1/6 ఆఫ్ 30 అన్నారు. 5 times. కాబట్టి ఇప్పుడు స్నేహ ఏజ్ ఎంత అయింది, 5 years అనమాట. Next, the sum of the age of your father and his son is 100 years. The sum of the age of your father and his son is 100 years. 5 years ago, their ages were in the ratio of 2:1. The ratio of the age of father and his son is after 10 years will be ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల మొత్తం 100 సంవత్సరములు. 5 సంవత్సరాల క్రిందట వారి వయస్సుల నిష్పత్తి 2:1. అయినా 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయస్సు ఎంత. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఒక తండ్రి కొడుకులు ఇద్దరి యొక్క వయస్సు అనమాట. ఇద్దరి సమ్ ఇచ్చారు అంటే ఏంటి, ఇద్దరి యొక్క ఏజ్ యొక్క సమ్ ఎంత అంటారు ఇక్కడ మనకి 100 years అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ లో ఏంటి, నెక్స్ట్ 5 years ago their ages were in the ratio of 2:1. 5 years back వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంత అంటున్నారు, 2:1 రేషియోలో ఉన్నాయంట. 5 years back వాళ్ళ ఏజెస్ రేషియో 2:1. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఆఫ్టర్ 10 years ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, ప్రెసెంట్ సమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో కూడా ఇచ్చారు. నెక్స్ట్ మన క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసెంట్ సమ్ ఎంత 100, 5 years బ్యాక్ వీళ్ళ ఏజెస్ రేషియో ఎంత 2:1. 2:1 వచ్చేసి ఏంటి 5 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో అనమాట. ఇప్పుడు ఏంటి మనకి సమ్ తెలిసింది, ఎంత తెలుసు 100 years. ప్రెసెంట్ సమ్మే కాదు, ఇద్దరి యొక్క ప్రెసెంట్ సమ్ ఎంత 100 years అనమాట. సపోజ్ 5 years బ్యాక్ వాళ్ళ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, 5 years బ్యాక్ అన్నప్పుడు ఏం చేస్తాం, 5 సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. ఒక్కొక్క పర్సన్ కి 5 years సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఇద్దరు పర్సన్స్ కి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, మనం 10 years సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 100 సపోజ్ 100 - 10 అంటే ఏంటి, ఇప్పుడు మనకి 90 years వచ్చింది. ఈ 90 years ఏంటి, 5 years బ్యాక్ వాళ్ళ ఇద్దరు ఏజెస్ యొక్క సమ్ అనమాట. ఆ సమ్ దీనికి ఈక్వల్ చేయొచ్చు కదా. ఇది వచ్చేసి ఏంటి
5 years బ్యాక్ వాళ్ళిద్దరు రేషియో 2:1 అనేది. దీని నుంచి సమ్ ఏమవుతుంది 2 parts ప్లస్ 1 part, అప్పుడు ఎంత 3 parts తీసుకుంది. 3 parts ఈక్వల్ టు 90 years. అప్పుడు 1 part ఏమవుతుంది 1 part ఈక్వల్ టు 30 years అని తెలిసింది. సపోజ్ 1 part వాల్యూ 30 years. దీని నుంచి మనం 5 years బ్యాక్ వాళ్ళ ఏజ్ కనుక్కోవచ్చు కదా. అప్పుడు ఎంత అవుతుంది ఈ 60-30 వచ్చేసి ఏంటి 5 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ అన్నమాట. 5 years బ్యాక్ వాళ్ళ ఏజెస్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు క్వశ్చన్ లో మనకి 10 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఈ నెంబర్స్ కి మనం ఇక్కడ ఏంటి 5 years బ్యాక్ ఇంత ఏజ్, 5 years బ్యాక్ 60 years 30 years ఉంది. అదే ఆఫ్టర్ 10 years అన్నప్పుడు మనం ఏం చేస్తాము ఈ 5 years ఏకోకి ప్రెసెంట్ 5 years యాడ్ చేయాలి, నెక్స్ట్ ఇంకొక 10 years కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆఫ్టర్ 10 years తర్వాత అతని ఏజ్ అంతా మనకు వస్తుంది. ఇది వచ్చేసి ఎప్పుడు మనకి 5 years బ్యాక్ కాబట్టి టోటల్ గా మనం ఎంత యాడ్ చేయాలి 15 years యాడ్ చేయాలి. అప్పుడు ఎంత 60 + 15 75. 75:45. ఇక్కడ ఎంత 15 క్యాన్సిల్ చేయొచ్చు కదా. 5:3. ఇక్కడ మనకి ఏమొచ్చింది రేషియో అనేది 5:3 అనమాట. ఇక్కడ ఏంటి 5 years దాకా వాళ్ళ ఏజెస్ మనకి 60-30 years అని తెలిసింది. ఆఫ్టర్ 10 years కనుక్కోవాలనుకున్నప్పుడు మనము 5 years యాడ్ చేయాలి, ఎందుకంటే ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ప్రెసెంట్ ఏజ్ నుంచి 10 years తర్వాత కాబట్టి ఇంకొక 10 years యాడ్ చేస్తాం. టోటల్ గా మనం ఎంత యాడ్ చేస్తాం ఇక్కడ 15 years అనేది యాడ్ చేస్తాం. దీని నుంచి మనం రేషియోస్ తీసుకున్నాం, రేషియో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ the ratio of the age of your son to that of his mother is 2:5. If the product of their ages is in years is 1000, then the mother's age in years after 10 years will be అన్నారు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఒక మదరు అతనే కొడుకు వాళ్ళిద్దరి యొక్క ఏజెస్, ఒక తల్లి కొడుకుల మధ్య ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఇద్దరు సమ్ ప్రొడక్ట్ ఇచ్చారు. ఇంతకు ముందు క్వశ్చన్స్ మనం ఏం చూసాము సమ్ చూసాము అనమాట. ఇద్దరు సమ్ ఇవ్వడం. ఈ క్వశ్చన్ లో ఏంటి ప్రొడక్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఏజెస్ యొక్క ప్రొడక్ట్ ఎంత మనకి 1000 years అన్నాడు. నెక్స్ట్ ప్రెసెంట్ ఏజెస్ ఎంత 2:5 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద మదర్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years విల్ బి అన్నారు. ఇక్కడ ఏంటి మనము ప్రెసెంట్ ఏజ్ అడగట్లేదు, ఆఫ్టర్ 10 years అంటున్నారు. అంటే ఏంటి ఫస్ట్ మనం మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్టర్ 10 years కాబట్టి ప్రెసెంట్ ఏజ్ కి మనం ఒక 10 years యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూనే ఆన్సర్. చూద్దాం. ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఎ సన్ టు సన్ ఆఫ్ హిస్ మదర్. సపోజ్ సన్ మదర్ ఏజ్ ఎంత 2:5. 2 parts ఉంది, 5 parts ఉంది. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళ ఏజ్ యొక్క ప్రొడక్ట్ ఎంత 1000 అంటున్నారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఈ పార్ట్స్ ను కూడా మనము ఈ 1000 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దీని మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అయ్యేది ఈ రెండింటి యొక్క ఏజెస్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 1000 అన్నారు. చూద్దాం. 2 parts into 5 parts ఈక్వల్ టు 2 parts into 5 parts ఎంత టోటల్ ఎంత అవుతుంది 10 parts స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు సపోజ్ ఇక్కడ 0 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏంటి p స్క్వేర్ ఈక్వల్ టు 100 అయింది కాబట్టి p వాల్యూ మనకి ఏమో వస్తుంది 10 వస్తుంది. p వాల్యూ అంతా 10. నెక్స్ట్ మదర్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సపోజ్ మదర్ యొక్క ఏజ్ ఎంత 5 parts అన్నప్పుడు మనకి ఎంత అవుతుంది 1 part వాల్యూ 10 అయినప్పుడు 5 parts 50 years అవుతుంది. parts ఎంత 50. ఈ 50 అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ అనమాట. ఈ 50 అనేది ప్రెసెంట్ మదర్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 10 years అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం 10 years మనం యాడ్ చేస్తాం. టోటల్ మనకు ఇప్పుడు వచ్చిన ఏజ్ ఎంత మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 60 years అనమాట. నెక్స్ట్
the sum of the ages of your father and his son is 55 years. 5 years ago, the product of their ages was 350 years. Then what is the present age of the son? తండ్రి కొడుకుల వయస్సుల మొత్తం 55 సంవత్సరములు. 5 సంవత్సరముల క్రిందట వారి వయస్సుల లబ్ధం 350. అయినా కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? ఫాదరు సన్ యొక్క సమ్ ఇచ్చారు. ఎంత? 55 ఇయర్స్ అనమాట. ఈ 55 ఇయర్స్ అనేది ఏంటి? ఫాదర్ సమ్ ఇద్దరి వయస్సులో మొత్తం అనమాట. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎగో అంటే ఏంటి? 5 ఇయర్స్ బ్యాక్ అనమాట. 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చారు. ఎంత? 350 ఇయర్స్ అంట. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దెన్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సమ్ ఎంత? సమ్ ఎంత మనకి ఇప్పుడు 55 ఇయర్స్ అనమాట. ఇద్దరిది టోటల్ సమ్ కలిపితే మనకి 55 ఇయర్స్. ఇక్కడ ఏంటి? 5 ఇయర్స్ ఎగో అంటున్నాడు. 5 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు ఏంటి? మనము 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చేసాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఈ సమ్ అనేది 55 ఉంది కాబట్టి దీని నుంచి మనం 5 ఇయర్స్ బ్యాక్ సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎట్లా? 55 లో నుంచి 1% అయితేనేమో 5 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్ ఉన్నారు. కాబట్టి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 10 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 45 ఇయర్స్ అనమాట. ఈ 45 ఇయర్స్ అనేది ఏంటిది? వాళ్ళిద్దరి యొక్క సమ్. ఎప్పుడు? 5 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సపోజ్ ఏబి అనుకుందాం అనుకో. ఇక్కడ ఏంటి? 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఎంత? సమ్ ఎంత? 45. అదే మల్టీ అదే వాళ్ళిద్దరు ప్రొడక్ట్ అయితే ఎంత? ఇప్పుడు ఫాదర్ సన్ యొక్క ప్రొడక్ట్ ఎంత? మనకి 350 ఇయర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి? సమ్ వచ్చేసి 45 ఇయర్స్ అవుతుంది, ప్రొడక్ట్ వచ్చేసి 350 ఇయర్స్ అవుతుంది. సపోజ్ ఈ 350ని మనం డివైడ్ చేద్దాం. అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి? 45కి ఈక్వల్ అవుతుందా లేదా? ఇప్పుడు ఏ ఇంటూ బి, ఏబి నెంబర్స్ మనం వస్తేనే కదా దాని మనం యాడ్ చేస్తే మనకు 45 వచ్చేది. సపోజ్ 350 నుంచి చెక్ చేద్దాం. ఎలాగా? సపోజ్ ఇన్ కేస్ నేను 35 తీసుకున్నా, 35 10 తీసుకున్నా, సమ్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 35 ఇంటూ 10 350 అవుతుంది. సాటిస్ఫై అవుతుంది కదా. నెక్స్ట్ సపోజ్ సమ్ చూద్దాం. 35 ఇయర్స్, 35 ఇయర్స్ కి 10 ఇయర్స్ యాడ్ చేస్తే 35 + 10 అంత అప్పుడు ఎంత వస్తుంది? 45 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సపోజ్ ఇద్దరు ఏజెస్ ఎంత తీసుకోవచ్చు? 35 ఇయర్స్ 10 ఇయర్స్. కండిషన్ సాటిస్ఫై అయింది కదా మనకి. కాబట్టి సపోజ్ ఇప్పుడు ఏంటి? ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 35 ఇయర్స్, సన్ యొక్క ఏజ్ 10 ఇయర్స్. ఈ ఏజెస్ వచ్చేసి ఎప్పుడు? 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఎగో అనమాట. ఇప్పుడు ఏంటి? 5 ఇయర్స్ బ్యాక్ వీళ్ళిద్దరు ఏజెస్ 35 ఇయర్స్ 10 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సన్ యొక్క ఏజ్ ఎంత? 5 ఇయర్స్ బ్యాక్ సన్ యొక్క ఏజ్ ఎంత? 10 ఇయర్స్. కాబట్టి ఇప్పుడు ఏంటి? మనము ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 ఇయర్స్ మనం యాడ్ చేస్తాం. 5 ఇయర్స్ బ్యాక్ అతని ఏజ్ ఎంత అంటే 10 ఇయర్స్. అతనికి దానికి ఒక 5 ఇయర్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 15 ఇయర్స్ వచ్చేసింది. కాబట్టి సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటే 15 ఇయర్స్. Next, the ratio of the ages of 2 persons before 6 years and after 6 years are 3:8 and 7:12 respectively. Their present ages respectively are. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమన్నారు? ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు పర్సన్స్ కి కూడా 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. అలాగే ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఏంటి? 6 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. దీని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ప్రెసెంట్ ఏజెస్ ఎంత? వాళ్ళ ప్రెసెంట్ ఏజెస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ చూద్దాం. The ratio of the ages of 2 persons before 6 years and after 6 years is 3:8 7:12. 6 years back and the 3:8.
6 ఇయర్స్ తర్వాత 7:12 అంటున్నారు. ఇక్కడ ఏంటి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ప్రెజెంట్ ఏజెస్ రెస్పెక్టివ్లీ అన్నారు. అంటే ఏంటి? ఇద్దరి యొక్క ప్రెజెంట్ ఏజెస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 సంవత్సరముల కిందట 6 సంవత్సరముల తర్వాత ఇద్దరి వయస్సుల నిష్పత్తులు వరుసగా 3:8 మరియు 7:12. వారి వయస్సులో మొత్తం వారి ప్రస్తుత వయస్సులు వరుసగా అన్నారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? 6 ఇయర్స్ బ్యాక్ రేషియో ఇచ్చారు, ఆఫ్టర్ 6 ఇయర్స్ రేషియో కూడా ఇచ్చారు. కాబట్టి దీని నుంచి వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. టేబులర్ మెథడ్ యూజ్ చేద్దాం. సపోజ్ PQ అనుకుందాం. ఇక్కడ ఏంటి? 6 ఇయర్స్ బ్యాక్, ఆఫ్టర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఏజెస్ ఎంత? 3:8 రేషియో. ఇక్కడ ఏంటి? 7:12 వచ్చేసింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. 3 పార్ట్స్ కి 8 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ 7 పార్ట్స్ కి 12 పార్ట్స్ కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 ఇయర్స్ వస్తుంది. ఈ 5 క్యాన్సిల్ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వర్టికల్ డిఫరెన్స్ చూద్దాం. 3 పార్ట్స్ కాస్త 7 పార్ట్స్ అయింది. డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ 8 పార్ట్స్ కాస్త 12 పార్ట్స్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎంత వచ్చింది? 4 పార్ట్స్. ఇంకా మనకి డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది. ఈ 4 పార్ట్స్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 6 ఇయర్స్ ఎగో రేషియో, ఆఫ్టర్ 6 ఇయర్స్ రేషియో. ఇప్పుడు దీని నుంచి మనకి ఎంత అవుతుంది? ఈ డిఫరెన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 + 6. ఎందుకంటే 6 ఇయర్స్ ఎగో నుంచి ప్రెసెంట్, మళ్ళీ ప్రెసెంట్ నుంచి 6 ఇయర్స్ ఫ్యూచర్ అనమాట. టోటల్ ఏజ్ డిఫరెన్స్ ఎంత? 12 ఇయర్స్ అవుతుంది. 4 పార్ట్స్ ఈక్వల్ టు 12 ఇయర్స్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది అనమాట. 4 పార్ట్స్ 12 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? దేని ప్రెజెంట్ ఏజెస్ ఆర్ అంటున్నారు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రెజెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెజెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సపోజ్ దేంట్లో అయినా మళ్ళీ మల్టిప్లై చేసుకోవచ్చు. సపోజ్ 3:8 లో మల్టిప్లై చేసైనా మనం +6 యాడ్ చేయొచ్చు. లేదంటే 7:12 రేషియోలో అయినా మనము వాల్యూస్ తీసుకొని దాని నుంచి అయినా ప్రెజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -6 ఇయర్స్ మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఫస్ట్ మనం తీసుకుందాం. 3 పార్ట్స్, 1 పార్ట్ వాల్యూ ఎంత? 3 కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 8 పార్ట్స్ 24 అవుతుంది. +6 యాడ్ చేయాలి కదా. అప్పుడు ఎంత అవుతుంది? 15. 30 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటి? ఇద్దరి యొక్క ఏజెస్ ఎంత? 2 పర్సన్స్ యొక్క ఏజ్ ఎంత అంటే 15 ఇయర్స్, 30 ఇయర్స్ అన్నమాట. Years ago, the ratio of ages of A and B was 9:10. The ratio of their ages 4 years from now will be 12:13. What is the age of C now if his age is 6 years more than that of A? ఇక్కడ ఏమంటున్నారు? 8 సంవత్సరముల క్రిందట A మరియు B ల వయస్సుల యొక్క నిష్పత్తి 9:10. ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తరువాత వారి వయస్సుల యొక్క నిష్పత్తి 12:13. ఒకవేళ సి వ్యక్తి ఏ యొక్క వయస్సు కంటే 6 సంవత్సరములు ఎక్కువ ఉంటే ప్రస్తుతం సి యొక్క వయస్సు ఎంత? ఇక్కడ ఏంటి? క్వశ్చన్ లో 3 పర్సన్స్ ఉన్నారు. ABC 3 ఉన్నారు. దీంట్లో ఏంటి? ఫస్ట్ వచ్చేసి 8 ఇయర్స్ ఎగో ఏంటి? 8 ఇయర్స్ బ్యాక్ ఏకి బికి రేషియో ఇచ్చారు. 9:10 అన్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు? 4 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నారు. అంటే ఏంటి? ప్రెజెంటేషన్ నుంచి 4 ఇయర్స్ తర్వాత అంటే ఫ్యూచర్ లో రేషియో ఇచ్చారు. ఎంత? 12:13. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సి? ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? సి యొక్క ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? సి అనేవాడు ఏంటి? ఏ యొక్క ఏజ్ కన్నా కూడా 6 ఇయర్స్ పెద్దవాడు అన్నారు. అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఏ నుంచి మనము 6 ఇయర్స్ యాడ్ చేసామంటే సి వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి? టేబులర్ మెథడ్ యూజ్ చేద్దాం. ఏబి ఇప్పుడు ఏంటి? సపోజ్ 9:10. ఎప్పుడు ఇది? 8 ఇయర్స్ బ్యాక్ 9:10 ఉన్నాయి రేషియోస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నారు. 4 ఇయర్స్ తర్వాత విలేజెస్ రేషియో ఎంత? 12:13. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 9 కాస్త 12 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రిమెంట్ ఉంది? 3 పార్ట్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 10 పార్ట్స్ కాస్త 13 పార్ట్స్ అయింది. అంటే డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. కాబట్టి ఇక్కడ ఏంటి? 3 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి? ఇక్కడ -8 +4. ఇక్కడ ఏంటి? డిఫరెన్స్ ఎంత అవుతుంది? 8 ఇయర్స్ ఎగో 8 ఇయర్స్ ఎగో ప్లస్
ఆఫ్టర్ 4 years. కాబట్టి మొత్తం ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ 12 years డిఫరెన్స్ అవుతుంది. 3 parts ఈక్వల్ టు 12. 1 part వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 4 years అవుతుంది. 1 part వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చింది 4 years అని వచ్చింది. ఇప్పుడు సపోజ్ దీని నుంచి చూద్దాం. సపోజ్ 8 years బ్యాక్ ఏ యొక్క ఏజ్ ఎంత 9 parts. అంటే 1 part వాల్యూ 4 అయితే 9 parts ఎంత అవుతుంది 9 4 times ఎంత 36. ఇక్కడ ఏంటి 36 అనేది వచ్చేసి 8 years బ్యాక్ అన్నమాట. 8 years ఎక్కువ అతని యొక్క ఏజ్ 36. కాబట్టి ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం +8 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ హిస్ ఏజ్ ఇస్ 6 years మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ అన్నారు. అంటే ఏంటి ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ కి ఇంకా 6 years యాడ్ చేయాలంట. సపోజ్ +6 అప్పుడు ఎంత అవుతుంది 36 + 14. ఇక్కడ ఏంటి ఏ యొక్క ఏజ్ మనకు తెలిసింది 8 years బ్యాక్ ఏ ఏజ్ ఎంత 36 ప్లస్ ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 36 + 8 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి సి యొక్క ఏ యొక్క ఏజ్ కన్నా సి అనే పర్సన్ ఏ కన్నా 6 years పెద్దగా ఉన్నాడు కాబట్టి +6 యాడ్ చేస్తాం. కాబట్టి టోటల్ ఎంత వచ్చింది సి వాల్యూ ఎంత వచ్చింది 50 years వచ్చింది. 50 years ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నారు సి అనే వాళ్ళు ఏ కన్నా కూడా 6 years పెద్దవాళ్ళు అన్నారు. సపోజ్ దీని నుంచి సపోజ్ ఆప్షన్స్ ని చెక్ చేద్దాం వస్తుందేమో. ఇప్పుడు ఏంటి ఏ యొక్క ఏజ్ 4 years తర్వాత 4 years తర్వాత అంటే ఏంటి ఇక్కడ 4 years తర్వాత ఏ యొక్క ఏజ్ అనేది 12 మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు ఏంటి 4 years తర్వాత 12 మల్టిపుల్ అయింది. సపోజ్ సి యొక్క ఏజ్ ఏమంటున్నారు 6 years పెద్దవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏంటి ఏ యొక్క ఏజ్ అనేది 4 years తర్వాత 12 మల్టిపుల్ అన్నారు. ఇప్పుడు ఏంటి మనము ఇక్కడ 12 మల్టిపుల్ ఇప్పుడు ఏంటి ఈ ఏజ్ కి 2 years యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈ 12 మల్టిపుల్ కి 2 years యాడ్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది కదా. ఈ ఏజ్ కి మనము 2 years యాడ్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది కదా. సపోజ్ చూద్దాం ఈ సి వాల్యూ సపోజ్ మనకున్న ఆప్షన్స్ లో ఈ సి వాల్యూలో నుంచి 2 ఇక్కడ ఉన్న ఈ +2 గా స్టార్ట్ అయితే ఏమొస్తుంది -2 అంటే ఏంటి సి లో నుంచి 2 years సబ్ట్రాక్ట్ చేద్దాం. సపోజ్ ఈ సి లో నుంచి కనుక మనం 2 years సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు వచ్చే వాల్యూ అనేది మనకి 12 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్స్ లో వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఏంటి 56 -2 54. ఈ 54 అనేది 12 మల్టిపుల్ అవుతుందా అవదు. నెక్స్ట్ 42 - 2 ఎంత అవుతుంది 40 అవుతుంది. ఈ 40 అనేది 12 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 50 - 2 ఎంత అవుతుంది 48 అనేది 12 మల్టిపుల్. నెక్స్ట్ 48 - 2 అంటే ఎంత 46. ఈ 46 అనేది 12 మల్టిపుల్ అవుతుందా అవదు. కాబట్టి ఓన్లీ వన్ ఆప్షన్. మనము మల్టిప్లికేషన్ రూల్స్ ద్వారా కూడా మనం ఇలా చెప్పేసేయచ్చు డైరెక్ట్ గా వాల్యూ. ఓకే థ్యాంక్ యూ.